భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడుతో పాటు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగారు. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వాలిడేషన్ ఫ్లైట్ ను విజయవంతంగా పూర్తి చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు దూరదృష్టికి ప్రతిరూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 96% విమానాశ్రయ పనులు పూర్తి కావడంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పటం కోసమే టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని వెల్లడించారు. జిఎంఆర్ అలాగే ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ చేంజర్ కాబోతున్నాయని వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడుతో పాటు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగారు. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వాలిడేషన్ ఫ్లైట్ ను విజయవంతంగా పూర్తి చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు దూరదృష్టికి ప్రతిరూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 96% విమానాశ్రయ పనులు పూర్తి కావడంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడం కోసమే టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని వెల్లడించారు. జిఎంఆర్ మాన్సస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ చేంజర్ కాబోతున్నాయని వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడుతో పాటు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగారు. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావటం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వాలిడేషన్ ఫ్లైట్ ను విజయవంతంగా పూర్తి చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు దూరదృష్టికి ప్రతిరూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 96% విమానాశ్రయ పనులు పూర్తి కావడంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడం కోసమే టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని వెల్లడించారు. జిఎంఆర్ మాన్సస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ చేంజర్ కాబోతున్నాయని వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, ఇదైతే ఉత్తరాంధ్ర ప్రజల కలలుగా ఉన్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు ట్రయల్ రన్ ఈ రోజు విజయవంతంగా పూర్తయిందని చెప్పొచ్చు. ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ అవ్వడం, విజయవంతం కావడంతో అయితే మాత్రం
అందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విమానంలో కేంద్ర వైమానిక శాఖ మంత్రి అయినటువంటి కె రామ్మోహన్ నాయుడుతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి విజయనగరం ఎంపీ కలిసి నాయుడు కూడా, దాంతో పాటుగా ఏవియేషన్ కు సంబంధించిన అధికారులు, అదేవిధంగా జిఎంఆర్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ విమానంలో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక కీలక మలుపుగానే చెప్పాలి. ప్రజలందరూ కూడా కలగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడం, దాంట్లో ట్రయల్ రన్ కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 96% పనులు పూర్తయిపోయినటువంటి పరిస్థితి, కేవలం 4% పనులు మాత్రమే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి జూన్ నుంచి జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నామంటూ కూడా వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలపడం, దాంతో పాటుగా ఏదైతే టెస్ట్ రన్ విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి రైతులు భూములు ఇవ్వడంపై కూడా ఒకంత హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజెప్పేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఏర్పడడంతో భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పేరుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించడం జరుగుతుందంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు వెనకబడిన జిల్లాలుగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయానికి సంబంధించి రాత్రిపూట విమాన రాకపోకలకు అంతరాయం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రారంభోత్సవం జరిగిన తర్వాత పూర్తిగా 24 గంటల పాటు విమాన రాకపోకలు సాగుతాయని, అదేవిధంగా ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా పెరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు ఒక కళగా, చిరకాల కళగా ఉండిపోయినటువంటి కళ నెరవేరిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎయిర్పోర్ట్ జూన్ నుంచి ప్రజలకు అంకితం చేసినటువంటి నేపథ్యంలో జూన్ నుంచి ఏదైతే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు కూడాను ప్రత్యక్ష పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడా విశాఖకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో విఎంఆర్డీఏ పూర్తిగా కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించి 6 లైన్ల రహదారి నిర్మాణానికి ఇప్పటికే డిపిఆర్ ఇవ్వడం, దానికి సంబంధించినంత వరకు భూసేకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు. విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ తరలించిన అనంతరం కూడాను విశాఖ ప్రజలకి కనెక్టివిటీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం 6 లైన్ల హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 20 నిమిషాల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా కూడా ఈ 6 లైన్ల హైవే నిర్మాణాన్ని చేపట్టేటటువంటి ప్రక్రియ మొదలైందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. జూన్ నెలాఖరులోపు ఈ రహదారుల నిర్మాణం చేసిన అనంతరం కూడాను పూర్తిగా కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే రంగంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, ప్రజలకు అందుబాటులోకి వచ్చేటటువంటి నేపథ్యంలో పూర్తిగా ఉత్తరాంధ్ర దశ మారిపోయే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హర్షం వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా వైమానిక శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినటువంటి పరిస్థితి. కార్యక్రమానికి సంబంధించినంత వరకు స్థానికంగా ఉన్నటువంటి నెల్లిమర్ల ఎమ్మెల్యేతో పాటుగా అదేవిధంగా భూమిలకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లా కలెక్టర్లుగా ఉన్నటువంటి విశాఖ జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్తో పాటుగా కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఏదైతే టెస్ట్ డ్రైవ్ కి సంబంధించినంత వరకు విజయవంతం కావడంపై ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్. వాళ్ళ సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే
ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసుపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే